హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. వంగ దెబ్బ దీపిక అబ్బా అంది. సో కథనంలోకి వెళ్తే వంగ దెబ్బ ఏమనుకుంటున్నారు, మన వంగ మామ మొన్న ఒకసారి వేసాడు చూశారు. స్పిరిట్ మూవీకి దీపికని తోసేశాడు. దీపిక చాలా టాలెంటెడ్గా, నన్ను తోసేయలేదు, నేను అడిగాను వాళ్ళు చేయలేకపోయారు అని కవర్ చేసిన, వాళ్ళ పిఆర్ టీము స్క్రిప్ట్ని చండాలం చేసిన, అక్కడ ఉంది తెలుసు కదా పాన్ ఇండియా స్టార్, బాడీ కాదది బాక్స్ ఆఫీస్ అనే మన ప్రభాస్. ఎవడేది చేసినా నేను తీయాలనుకుందే తీస్తా, చెయ్యాలనుకుందే చేస్తా అన్న వంగ మామ ఇద్దరు సినిమా పుతుక్కని తీసేశారు. ఆ దెబ్బ అటు తిరిగి ఇటు తిరిగి కలికి మీద పడింది, గట్టిగా పడింది, చిన్నగా కాదు. సో దీపిక నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన మన కల్కి 2 మూవీలోంచి కూడా దీపికని తీసేయడం జరిగింది. ఏంటిది, అటేమో వంగ మామ, ఇటేమో నాగాశ్విన్ మామ, ఏంది ఇద్దరు ఇటుపోతుంది ఈ సమాజం. దీపికని బతికినవరు ఏం దీపిక పడుకునే, నువ్వు పడుకో, లేకపోతే ఇవన్నీ మనకు వద్దులే కానీ అనుకుంటే ఏం చెప్పను. ఎందుకంటే నాకు ఇద్దరు కావాలి కాబట్టి, నాకు నువ్వు పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో దీపిక నువ్వు పడుకో, పేరులోనే ఉంది దీపిక పడుకొని అని, నువ్వు రిలాక్స్డ్ పడుకోవడం బెస్ట్ ఆప్షను. కెరియర్ గ్రోత్ ఉన్న టైంలో బాగా చేసావు, నాకు తెలుసు, నేను చూశాను, చాలా సినిమాలు చూశాను, ఇంక్లూడింగ్ హాలీవుడ్ మూవీస్ కూడా, ఓకేనా, హాలీవుడ్ మూవీస్ కూడా చూశాను. నాకు వచ్చేదాని ఇంగ్లీష్లోనే నేను హాలీవుడ్ మూవీస్ చూశాను. ఓకే, నాకు ఇష్టం మీ యాక్టింగ్, కాకపోతే కొద్దిగా అవి తగ్గించుకొని అందరితో కలిసిమెలిసి వెళ్తూ ఉంటే, షేర్లు కావాలంటే మర్యాదగా అడగాలి, మంచిగా మాట్లాడుకోవాలి. అంతేగాని ఇప్పుడు నీ వల్ల సినిమాకి ఏం నష్టం లేదు, కానీ ఫస్ట్ పార్ట్లో నేను పెట్టి ఆల్రెడీ తీసేసిన తర్వాత ఇదేమవుతుందంటే అనవసరంగా మా ప్రభాస్ అన్న సినిమా మీద దెబ్బడుతుంది. ఇంతకుముందు సీరియల్ వేసేవాళ్ళు చూసావా, ఆ పలానా క్యారెక్టర్ పోగానే ఆ అమ్మాయి లేదు కాబట్టి ఈ అమ్మాయితో కంటిన్యూ చేస్తున్నామని అలా సోదేయాల్సి వస్తుంది నీ ఒక్క దాని వల్ల. సో నెక్స్ట్ ప్రాజెక్ట్లో అయినా మంచిగా చేసుకో. మిమ్మల్ని అట్ట బాలీవుడ్ తట్టుకునేదిలే, వాళ్ళకి కావాల్సిందన్నీ వేరు కదా. మీకు కాన్సెప్ట్లు లేవు బాలీవుడ్ దగ్గర, టాలీవుడ్ మీద అట్ట బతుకుతున్నారు. ఎందుకు మాతో రచ్చ? నీకు బాలీవుడ్లో నడిచినట్టుగా టాలీవుడ్లో నడవదు, ఇక్కడ ఎవడు తగ్గడు. ఇంకేం చెప్పాలి, చెప్పడానికి ఏం లేదు. వంగ దెబ్బ దీపిక అబ్బా టైటిల్ వేసుకుంటారో, కామెడీ స్కిప్ చేస్తారో, నన్ను ఫేమస్ చేస్తారో తెలియదు, కానీ అబ్బా ఇంత రిలాక్స్డ్గా పడుకుంటే దీపిక బెస్ట్ ఆప్షన్. అర్థమైందా? గుడ్ నైట్ దీపిక. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీటీవీ. మళ్ళీ కలుద్దాం.